వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సండే మార్కెట్లపై పడింది. పర్సులో ఉన్న 2000 రూపాయల నోటుకు చిల్లర లేకపోవడంతో సామాన్యుడికి కరెన్సీ కష్టాలు మరింత తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మాదన్నపేటలోని కూరగాయల మార్కెట్ వెలవెలబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. 500-1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం జరిగి 30 రోజుల పైన పూర్తవుతుంది. ఒక్కొక్క రంగంపై ఇది తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మాదన్నపేట మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారు. వారందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 8 తర్వాత వారి వ్యాపారంపై ఎటువంటి ప్రభావం పడింది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చేంజ్ కోసం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వ్యాపారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నవంబర్ 8 తర్వాత మీ వ్యాపారం ఎట్లా ఉంది, ఎటువంటి ప్రభావం చూపుతుంది? వ్యాపారం మొత్తం చల్లగా ఉంది. వచ్చే గిరాకు తెస్తున్న మాల్ కానీ 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి అమ్ముడు పోతుంది. మొత్తం కూరగాయలు 500, 1000 రూపాయలు తీసుకోవడం లేదు. 2000 రూపాయలు నోటు చల్తలేదు. అయినా గిరాకు ఇచ్చినా కానీ తీసుకుంటే వెళ్ళిపోతున్నారు గిరాకు. అదే ప్రభావం ఇది. అంతే. ఎంత అమ్మేవాళ్ళు, ఎంత పడిపోయింది? దాదాపు 3000 రూపాయలు 2000 రూపాయలు అమ్మేది 1000 రూపాయలు అమ్ముతున్నాము. ఇప్పుడు వచ్చే సాయంత్రం దాకా 8 గంటల దాకా 1000 రూపాయల దాకా అమ్ముతున్నాము. ఇది ఎంత కాలం ఉంటుంది ఇట్లే అనుకుంటున్నారు? గిరాకీ ఇట్లే పడిపోతుంది అనుకుంటున్నారా, పెరుగుతుంది అనుకుంటున్నారా? గిరాకు పెరుగుతుందని అనుకుంటున్నాం కానీ ఇంకా ఏం పెరుగుతలేదు. దాదాపు నెల అయిపోయింది. బేరం మాత్రం చల్లగా ఉంది. 500-1000 రూపాయల నోట్ల రద్దు మంచిదే అంటారా? ఏమంటారు మీరు? 500 నోట్లు కొత్తవి వస్తున్నాయిగా, అది రావాలి. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రావాలి. 2000 రూపాయల నోటు అయితే నడవదు. అదైతే ఈ మార్కెట్లో అసలు ఏం నడవదు. 2000 నోటు తీసుకొని వస్తున్నారు దగ్గరికి? తీసుకొని వస్తున్నాం కానీ ఎవరు తీసుకుంటలేరు ఈడ మార్కెట్. ఎందుకు తీసుకోవట్లే? ఎందుకంటే చిల్లర లేవుగా మా దగ్గర. 2000 రూపాయలు అంత పొద్దుగల అమ్మడానికి కుదిరేగా ఏడికేం తెచ్చేయాలి 2000 రూపాయలు. అది ప్రభావం. 2000 రూపాయల నోటు చేంజ్తో ఇబ్బంది ఉంది అంటున్నారు. మరొకరితో ఇక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, నవంబర్ 8 నుంచి ఎట్లా అమ్ముతున్నారా, అమ్మలేకపోతున్నారా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చిల్లర ప్రాబ్లం అయితే ఉంది సార్. చిల్లర ప్రాబ్లం చాలా ఉంది. గిరాకులు కూడా చాలా తగ్గినాయి. గిరాకులు ఉండట్లేవు. మాకు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఏం తీసుకురావట్లేదు. తీసుకొచ్చినా కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారంటే పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు, ఫంక్షన్లు ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నారు. అలా వాళ్ళు తెచ్చినా కానీ తీసుకుంటలేము. ఎందుకంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుందని తీసుకుంటలేము. 2000 చేంజ్ వస్తే మాత్రం మేము కమాండ్ అయ్యి తీసుకుంటున్నాం. ఇక్కడ మేము కమాండ్ అయ్యి తీసుకుంటున్నాం. 1000 వరకు బిల్ అయింది అనుకో, అట్లా తీసుకుంటున్నాం. లేకపోతే తీసుకోవట్లేదు. ఇట్లే ఉంటుంది అనుకుంటున్నారా, పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? పెరిగే అవకాశం ఏమో సార్ ఇప్పటికైతే తగ్గింది. ముందులో అయితే చెప్పలేము కదా దాని గురించి. ఇప్పుడు 500-1000 రూపాయల నోట్లు రద్దు చేశారు కదా, దానిపైన మీరేమంటారు? ఇక ఉన్నోళ్ళ గురించి చెప్పలేం కానీ లేని వాళ్ళకైతే ప్రాబ్లం సార్. అది ఒకరోజు 500 చేసుకుంటారు. రోజు ఆ 500 ఇడిపించి 100 ఖర్చు పెట్టుకొని 400 వెనకకి వేసుకునే వాళ్ళు ఉంటారు. దానికి కష్టం కదా. సడన్గా అట్లా వేసే రోజు కూలి చేసుకునే వాళ్ళకి కష్టం అవుతుంది. అది మీరు వ్యాపారం చేయడానికి ఇబ్బంది అవుతుందా? మీరు వేరే దగ్గర కొనడము, అమ్మడం ఇవన్నీ ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. చిల్లర కోసం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము కూడా అక్కడ బడ్జెట్ పెట్టాలి కదా, ఇబ్బంది అవుతుంది. దానికోసం ఇబ్బంది అవుతుంది. बताइए कैसे गिराकी है? नवंबर 8 से कम हो गया? नहीं है, ग्राहक नहीं है. ग्राहक तो है नहीं. कम से कम 60% के आसपास डिफेक्ट है. बड़े नोट लेके आ रहे हैं? कोई 2000 नोट लेके आ रहे? 2000 नोट ला रहे हैं कम से कम. चिल्लर मिलता नहीं. और क्या, कितने दिन ऐसा हो गया बोल के सोच रहे हैं? अभी ये नोट बंद होने के बाद यही है. 1 महीना होने को आए. మీరు చెప్పడం వ్యాపారం ఎట్లా ఉంది నవంబర్ 8 నుంచి? లేదు సార్, ఏం లేదు. గిరాకులు లేవు. 500 నోట్లు తెస్తుర్రు. 500 నోట్లు తెస్తే ఎవరు మళ్ళీ మేము ఇయనికి పోతే తీసుకుంటలేదు. తీసుకోకపోతే మాకు గిరాకు లేదు. పెంటలో ఓసుడు అవుతుంది. మేము తీసుకోపోతే ఇప్పుడు పొట్టకి వెళ్తుంది. లేకుంటే గిరాకీ ఏమి లేదు. కొంచెం బ్యాంకులో వేస్తే 1000 రూపాయలు 500 ఇస్తుర్రు. తీసుకుపోయి ఆ నోట్లు తీసుకోకపోతే తీసుకోమంటే వెళ్ళిపోతారు. వేరే దిక్కు తీసుకుంటారు. మేము తీసుకోకపోతే గిరాకు లేదు. 2000 నోట్లు తీసుకొస్తారా? ఇంకా పాత నోట్లు ఏమైనా తీసుకొస్తారా? లే, 2000 నోట్లు తీసుకొస్తారు. ఇప్పుడు 500 నోటు గిట్ట కొత్తది వచ్చింది నిన్న మాకు. ఫస్ట్ ఇక తీసుకున్నాం. మళ్ళీ గిరాకీ పడిపోయిందా బాగా? గిరాకే లేదు సార్. మొత్తం మాకు గిరాకీ లేదు. కింద వసూడు అవుతుంది మొత్తము. పైసా ఏం వెళ్తలేదు. బాధ అవుతుంది. ఇంటి దగ్గరే ఉంటున్నాము. మళ్ళీ 2 రోజులు 3 రోజులకు వస్తే ఏం గిరాకీ లేదు. आप बताइए, चेंज है आपके पास सरकारी खरीदने के, कैसे प्रॉब्लम्स आप फेस कर रहे हैं? ये चिल्लर बन करके बहुत परेशानी कर दी है मोदी साहब जो है सो ना। तरकारी लेने भी आए तो पैसे मुश्किल है,
तरकारी लिहाजा सस्ती है मगर पैसा देने के लिए चिल्लर नहीं है। इसको क्या करना समझने नहीं आ रहा। ये लोटा जो है सो ना पूरे कागज के टुकड़े बन गए, बेकार हो गए। ये आप चेंज कर सकते हैं ना, बैंक में डिपॉजिट करते हैं ना तो चेंज। दिन में 500 रुपये तुड़ाने का तो 2 घंटे ठहरना पड़ रहा। दिन की 400 रुपये मजदूरी है, 2 घंटे के तो कितने बचने वाले बताइए आप लोग। हाँ, ये प्रॉब्लम आ रहा है, मोदी जी को समझाइए कि ये प्रॉब्लम जल्द से जल्द खत्म करिए। చెప్పండి, మీరు ఎట్లా ఉంది? నవంబర్ 8 నుంచి గిరాక్ ఉందా? ఎట్లా జరుగుతుంది ఏంటి? నవంబర్ నుంచి ఏం గిరాకీ లేదు సార్, చాలా కష్టంగా ఉంది. భూపతికి వెళ్ళేది కూడా కష్టం ఉంది అసలు. గిరాకులు లేవు. నేను ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ సార్, నేను కష్టం చేయలేను. మొత్తం మీద వ్యాపారులు కొంతవరకు ఇబ్బంది ఉందంటున్నారు. అదే సమయంలో పర్వాలేదు అని కొందరు మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది మాదనపేటలో పబ్లిక్ ఒపీనియన్, వ్యాపారస్తులు